ఎక్కడ వైన్ షాప్ పెట్టినా ఖచ్చితంగా నిబంధనలు ఫాలో అవ్వాలి. ఏంటంటే ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో మెయిన్ రోడ్డుకి 500 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండాలి. అండ్ దాని వెనకనే బ్యాక్ సైడ్లోనే పర్మిట్ రూమ్ ఉండాలి. కానీ ప్రస్తుతం నేనున్న ఏరియాలో ఒకసారి చూసుకోవచ్చు, నా బ్యాక్గ్రౌండ్లోనే కేవలం 50 మీటర్ల లోపలనే మెయిన్ రోడ్డుకి ఆనుకొని వైన్ షాప్ ఉన్నది. ఇది తిరుమలగిరిలోని అంబికా వైన్స్. సో మనం పర్మిట్ రూమ్ చూసుకున్నట్లయితే దాని బ్యాక్ సైడే ఉండాలి. అండ్ బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరు తాగొద్దనే కఠిన నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్మిట్ రూమ్ బ్యాక్ సైడ్ ఇవ్వకుండా ఏదైతే ఇప్పుడు వైన్ షాప్ మనకు అపోజిట్లో ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని సెల్లార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఇది పర్మిట్ రూమ్ అనేది ఇచ్చారు. దీంతో ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తారో జనం తరచుగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం తాగి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇక్కడున్న కాలనీవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే లేడీస్ ఉంటారో బయటికి కాలేజీకి వెళ్ళాలన్నా ఏదైనా పని మీద వర్క్కి వెళ్ళాలన్నా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని వెంటనే ఏదైతే పర్మిట్ ఉంటుందో దీన్ని క్లోజ్ చేయాలని ఇక్కడ ఎవరైతే కాలనీవాసులు ఉంటారో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ వైన్ షాప్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పటికీ కూడా చెల్లించలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఈ ఎఫెక్ట్ మెయిన్ గా చిన్న పిల్లల మీద పడుతుంది. సో మొత్తం రోడ్ ఎక్కి జస్టిస్ అంటూ కూడా ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి ఉంది, ఏంటిది మీ ప్రాబ్లం? అసలు ప్రాబ్లం మేము స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి తీసుకొని వస్తాం, ఇక్కడ వరకు వస్తాం కదా, మళ్ళీ ఎవరైనా తాగి ఉంటే మేము ఏం చేయాలి? మళ్ళా మా జెంట్స్ షాప్లో ఉంటాయి, మళ్ళీ మాకు రోడ్ క్లాస్ పోవాలి, ఏం చేసుకోవాలి మేము చెప్పండి. మిస్బిహేవ్ ఇలాంటి ఏమైనా చేస్తారా తాగిన వాళ్ళు? ఇప్పుడైతే స్టార్ట్ అయింది కదా, అక్కడ ఉంటే మాకు ఏం ప్రాబ్లం లేకుండే, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా అందుకోసం మాకు ప్రాబ్లం అవుతుంది. అంటే వైన్ షాప్ ఓనర్స్ తో మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా మాట్లాడలే, ఇవ్వాలనే స్టార్ట్ అయింది కదమ్మా. ఇబ్బంది చాలా అవుతుంది కదమ్మా, పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వస్తుంటే తొవ్వల తాగి పడి ఎట్లెట్లుంటారు జెంట్స్ తెలుసా? అందరు ఒక మాదిరిగా ఉండరు కదా, ఎవరికి నచ్చినట్లు వాడు చేస్తాడు. అసలు ఇక్కడ నుంచి తీయాలి, పర్మిట్ రూమ్ తీసేయాలి. వైన్ షాప్ వాళ్ళని అడిగారా? కానీ ఇంకా ఇక్కడ సెల్లార్ ఉన్నది, సెల్లార్లో అసలు దేనికి పర్మిషన్ ఇవ్వద్దు, దానికి ఎట్లా ఇచ్చారు పర్మిట్? అదే వాళ్ళను మీరు అడగాల. ఇప్పుడు పిలిచిండ్రు కదమ్మా, వాళ్ళు పిలిచినాడు మీరు వాళ్ళని గట్టిగా అడగాలి. ఇప్పుడు మేము ఇట్లా క్రాస్ చేస్తే అప్పుడు ఎంత ఇబ్బంది అయితే చెప్పండి. పిల్లలు తీసుకొని తాగినోడు సరిగ్గా నడుస్తారా? ఇట్లా తూగి అట్లా తూగి పడుతుంటే చాలా ఇబ్బంది అవుతుందమ్మా. పర్మిట్ రూమ్ తీసేసేయాలి. చెప్పండి అమ్మా, ఏంటి మీ డిమాండ్ ఏంటి? 7 को कंप्लेंट करे पुलिस वाले को, अभी तक कोई एक्शन नहीं लिया, कुछ भी नहीं लिया है और ये परमिट रूम है, नॉट फॉर वाइन. మీరు చెప్పండి, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్కింగ్ దాంట్లో మనకి ఎక్కువగా దేనికి రెంట్కి ఇవ్వద్దు ఇవన్నీ ఉంటాయి. మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏం చెప్తున్నారు? మేడం యాక్చువల్ మా ప్రాబ్లం ఏంటంటే ఇది వైన్ షాప్. ఆ వైన్ షాప్కి అక్కడ బోర్డు లేరు. ఇక్కడ పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ బోర్డ్ యాక్షన్ తీసుకుంటారు. బోర్డు లేని వైన్ షాప్ నడిపిస్తుంది. సెకండ్, ఇది పర్మిట్ రూమ్. ఒకసారి మీరు పర్మిట్ రూమ్ తీస్తే మీరు దానికి పర్మిట్ రూమ్ కూడా బోర్డు లేరు, పైన బోర్డు లేకుండా పర్మిట్ రూమ్ నడిపిస్తున్నారు. ఇది రెసిడెన్షియల్ కాలనీ అండ్ స్టేట్ హైవే. ఇది స్టేట్ హైవే మీద ఎగ్జాక్ట్గా హైవే మీద వైన్ షాప్ ఉంది, అది ఉండొద్దు. సెకండ్, పర్మిట్ రూమ్ మీరు ఎక్కడైనా చూస్తే కంటోన్మెంట్ బోర్డు ఎక్కడ మీకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి పర్మిషన్ లేరు. కంటోన్మెంట్ యాక్ట్ 2006 ఏమంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్లార్లో ఉండొద్దు. ఇది సెల్లార్ అండ్ పైన బ్యాంక్ ఉంది. వీళ్ళు పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారు. మేము అడుగుతున్నాం వాళ్ళ లైసెన్స్ ఇమ్మని. మీరు అనుకుంటే మేము ఓనర్స్తో మాట్లాడాం కాదు, మేము మాట్లాడాం. వాళ్ళు ఒక్కటే పేరు చెప్తున్నారు. మేము ఎవరో మీకు తెలుసా? మేము బండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం, ఎక్స్ మేయర్. మమ్మల్ని ఎవరేం పీకలేరు. మీరు ఒక్కసారి వెనకాల చూస్తే ఇంకా కమర్షియల్ స్పేసెస్ అన్ని కన్వర్ట్ చేస్తుంది, పార్కింగ్ ఇవన్నీ పార్కింగ్ని కన్వర్ట్ చేస్తుంది వాళ్ళు. మొత్తం అంతా వాళ్ళు పర్మిట్ రూమ్ కూడా కన్వర్ట్ చేస్తామని చూస్తుంది. మా ప్రాబ్లం ఇది. ఇక్కడ లేడీస్ ఇక్కడ వెళ్ళినప్పుడు అంత ఈజీగా వెళ్ళలేరు. 2 days బ్యాక్ గొడవలైన ఇక్కడ పర్మిట్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ కార్నర్ ఏరియాలో ఈ ఎగ్జాక్ట్గా హైవే నుంచి టర్న్ ఈ కాలనీ 4 కాలనీస్ ఉంటాయి ఇక్కడ. ఈ 4 కాలనీస్ వెళ్ళాలంటే లేడీస్ ఎలా వెళ్తారు? మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ గొడవ పడతారు వాళ్ళు. ఇక్కడ ఒక షాప్ పెట్టుకుని చిన్నది. ఈ షాప్ పెట్టినందుకు ఇక్కడ ఉండాలి కంపల్సరీ. కంప్లైంట్ చేశారా పోలీస్ స్టేషన్? వాళ్ళు ఏమంటున్నారు? కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు రాలేరు ఇక్కడికి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి మాకు ఏమన్నా అంటే ఇదైతే పెద్ద గొడవ కాదు కదా, చనిపోలే కదా, పెద్ద గొడవ గారు మీరు పెద్దగా ఎందుకు చేస్తున్నారని చెప్పి. ఇంక పెద్దగా చేయకపోతే ఏంటి? పోలీసు వాళ్ళు అంటున్నారు మాకు ఇది మా పని కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని. పర్మిషన్ లేకుండా ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయవలసిన బాధ్యత పోలీసు. వైన్ షాప్ ఉన్నప్పుడు పర్మిట్ షాప్ ఎక్కడ ఉండేది? పర్మిట్ షాప్ లేరు, ఇప్పుడు పర్మిట్ షాప్ చేశారు వాళ్ళు. అదిగో ఇల్లీగల్ చేశారు. బోలా మే ఉస్కో. ఇది స్టేట్ హైవే అండి. ఇది దీన్ని రాజీవ్ రహదారి అంటారు దీన్ని బేసిక్గా. ఈ రహదారి పైన వాళ్ళు ఓపెన్ చేశారు.
పోలీస్కి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు అంటున్నారు మా సంబంధం కాదు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని. కంటోన్మెంట్కి కంప్లైంట్ ఇస్తుంటే ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈవెన్ ఇన్ఫాక్ట్ వైన్ షాప్ ఇక్కడ ఉండొద్దు. మీరు ఒకసారి బిల్డింగ్ చూస్తే ఒక బిల్డింగ్లో కింద సెల్లార్ అవుతుంది, పైన జీ అంటారు, G+2. కంటోన్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం G+2 పర్మిషన్స్ ఇస్తారు. కింద ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. అది సరిపోక మళ్ళీ దీంట్లో స్టార్ట్ చేశారు. ఈ బిల్డింగ్కి మళ్ళీ G+2. ఈ బిల్డింగ్ కూడా ఇది సెల్లార్ G+2 పర్మిషన్ ఉండగా కింద అది ఎవరు ఓపెన్ చేసి రైట్స్ లేవు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. మీరు ఓవరాల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏమైనా వాళ్ళు హామీ ఇస్తున్నారా? ఎవరు హామీ ఇస్తారు? పోలీస్ అంటే మా దగ్గర వచ్చి మాట్లాడండి, కంటోన్మెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి మా దగ్గర వచ్చి మాట్లాడండి. ఎవరు మాత్రం ఇక్కడ వచ్చి పని చేసి లేరు ఇక్కడ. మేమంతా సింపుల్, మీకు ఇది పర్మిషన్ లేకపోతే క్లోజ్ చేసే హక్కు పోలీస్కి ఉంది. పోలీస్ వాళ్ళ రైట్స్. ఎమ్మెల్యేని సంప్రదించకపోయారు? మేడం ఇప్పుడు అన్ని ప్లేసెస్కి వెళ్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దేనికి ఉంది? ప్రజలకి పని చేస్తాక ప్రజలు వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకున్నా ఉన్నారా గవర్నమెంట్ ఇక్కడ? మేము ఇక్కడ బోర్డు మెంబర్ ఉన్నా బోర్డు మెంబర్కి అడిగాం మేము, నో రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ వన్. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు గో దేర్ అండ్ టచ్ దేర్ ఫీట్. సారీ, వీ డోంట్ డూ దాట్. మేము దానికి లేము. వస్తే ఇక్కడికి రావాలి, ఇక్కడే పరిష్కారం చేయాలి. పిల్లలు లేరు, పిల్లలకంటే ప్రాబ్లం ఉంది కదా. ఇట్లా పోతుంటే వస్తుంటే నిన్న ముగ్గురు వాడిని పొడుతుండ్రీడా, మా చుట్టూ కంటే లేరు. ఉన్నోళ్ళకైతే ప్రాబ్లమే కదా. ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, ఈ గదిలోకెళ్ళి తీసేయాలి మొత్తం. వైన్ షాప్ వాళ్ళు ఏమంటున్నారు ఇక మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇక ఒకటి ఉండే, మళ్ళీ ఇది కూడా ఆవిడచ్చుకోరు. వచ్చేపాటులో కష్టం కాదు. మస్తు ప్రాబ్లం అయితే పాపం లేని వాళ్ళకంటే, మా చుట్ల కంటే లేరు. ఉన్నోళ్ళకైతే ప్రాబ్లమే కదా, తీసేయాలి కూడా ఇక్కడికి వెళ్ళి. ఏంటి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 20 రోజులు అవుతుంది. మూవీకి మనం ఉంటాం అక్కడ, కానీ అక్కడ ఉంటాం, కానీ ఎందుకు వస్తాం మనం? మనకి ఏం పని? చెప్పండి, మీరు ఏమంటున్నారు? పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించకపోయారు? ఇక్కడికి కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళు ఇప్పటివరకు చర్యలు ఏం తీసుకోలేదు. మా మెయిన్ ముఖ్య ఇబ్బంది ఏంటంటే, ఇంపార్టెంట్, వైన్ షాప్ ఒక దగ్గర ఉంది, పర్మిట్ రూమ్ ఒక దగ్గర ఉంది. ఈ పర్మిట్ రూమ్ ఉన్న రూమ్లో ఒక బ్యాంక్ ఉంది, HDFC సంబంధించిన బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఎలాంటి రక్షణ ఇస్తారు? మేము సుమారు మార్నింగ్ నుంచి వెళ్ళి 10 గంటలకు ఓపెన్ అయితే 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నానా న్యూసెన్స్ అవుతున్నాయి. తాగి బొరుతున్నారు. సుమారు 7 సాయంత్రం 7 తర్వాత ఎవరికి చెప్పిన ఆడవాళ్ళని కూడా గౌరవించకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వైన్ షాప్ని ఇక్కడి నుంచి తరలించాలి. మా కాలనీ చాలా సుమారు ఇక్కడ 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీలు ఎప్పుడు న్యూసెన్స్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్నాం. ఈ వైన్ షాప్ వచ్చి చాలా న్యూసెన్స్ జరుగుతుంది ఇక్కడ మాకు. అంటే సెల్లర్లో పర్మిట్ రూమ్ అని కాకుండా ఏది పెట్టుకోవడానికి కూడా అధికారం ఉండదు. ఎలా పెట్టారు? ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? కంటోన్మెంట్ అధికారులు డబ్బులు ఇస్తే ఏదైనా వారికి సిద్ధమే. ఇక్కడ కంటోన్మెంట్ అధికారులు డబ్బులకు అమ్ముడు పోతున్నారు. ఇక్కడ కంటోన్మెంట్ అధికారులు, దీనికి పర్మిట్ రూమ్ లేదు. మేము కంటోన్మెంట్ అధికారులను సంప్రదిస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము వస్తాము చూస్తామంటున్నారు. కంప్లైంట్ ఇక్కడ ఎవరిచ్చారండి పర్మిషను? ఈ పరిధిలోని గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్స్ లేవు. వాళ్ళు కంటోన్మెంట్ అధికారులు CEO కానీ దేవేందర్ కానీ, CEOకి ఫోన్ చేస్తే దేవేందర్ అంటున్నాడు. దేవేందర్ అంటే మీరు పర్మిషన్ నోటీస్ ఇవ్వమంటారు. నోటీస్ ఎవరికి ఇవ్వాలండి? నోటీస్ ఎవరికి ఇవ్వాలి? మాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు నోటీస్ ఎందుకు ఇవ్వాలి? మీరే ఫస్ట్ ముందు వచ్చి చర్యలు తీసుకోవాలి. ఈ సెల్లార్లో పెట్టడం చర్యలు తీసుకోవాలి. ఇది ప్రధాన రహదారి. ఎట్లుండాలి? ఇది నిత్యం అనునిత్యం వేలాది వాహనాలు నడుస్తుంటాయి. దానికి ఇప్పుడు ఇవాళ రేపు రాష్ట్రపతి గారు వస్తున్నారు. దీనికి ఎంత అది ఉంటుంది? దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని మా కాలనీ నుంచి వెళ్ళి వైన్ షాప్ వేరే ప్రాంతాన్ని తరలించాలి. మా అదే ప్రత్యేకమైన డిమాండ్. లేడీస్ ఏమంటున్నారు? వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా మహిళలు, మా వైఫ్ సాయంత్రం 7 గంటలకు మా అబ్బాయిని తీసుకొని రావాలంటే నేను ప్రధాన రహదారికి నేను వెళ్ళను, నువ్వే తీసుకొని రా అనే భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధాన రహదారికి రావాలంటే కూడా వస్తలేరు. షాప్కి రావాలన్నా కూడా ఇంట్లోకి బయటకు వెళ్తలేరు. మా కాలనీ 4 కాలనీలు ప్రశాంతంగా ఉంటాం. ఈ వైన్ షాప్ వచ్చి చాలా గొడవలు సృష్టిస్తున్నారు. అంతా చిన్న పిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఆల్కహాల్ ఓన్లీ అడల్ట్స్ అబౌవ్ 18 అడల్ట్స్ కి ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. వాళ్ళందరూ కమ్మేస్తున్నారు. సో పిల్లలు, చిన్న పిల్లలు రోడ్ల మీద వైన్ షాప్ బయటనే నిలబడి తాగుతున్నారు ఎంట్రన్స్ ఆఫ్ ది కాలనీ. సో కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు వాళ్ళకి ఎనీబడి లేడీస్ అండ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి లోపలికి. ఆల్రెడీ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా చెప్పినట్టు 3 days అవుతుంది, ఎవరు రాలేదు. CEO గారికి ఫోన్ చేస్తాం, వీళ్ళు మార్నింగ్ వేరే కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఓకే మీరు అప్లికేషన్ ఇవ్వండి నేను చూస్తామంటున్నారు. సో అసలు పర్మిషన్ వాళ్ళు వైన్ షాప్ పెట్టినప్పుడు ఎందుకు వచ్చి ఇన్స్పెక్ట్ చేయలేదు? వాట్ కండిషన్ లా దే గివెన్ ద పర్మిట్. ఇప్పుడు యాజ్ పర్ ద లా ఎక్కడైతే మీకు వైన్ షాప్ ఉంటుందో దానికే పర్మిట్ రూమ్ అటాచ్ ఉండాలి. వీళ్ళు వైన్ షాప్ అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ పెట్టుకొని పర్మిట్ రూమ్ ఇటు సైడ్ పెడితే వేరే అందరికి ఇబ్బంది. ఇప్పుడు తాగి రోడ్ మీద పడుతున్నారండి. ఇప్పుడు వెహికల్స్ వస్తాయి,
కార్ కింద వస్తే ఎవరండి రెస్పాన్సిబుల్? అది యాక్సిడెంట్స్ ఎవరికి రెస్పాన్సిబుల్? సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ చేసినాక కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీడియా ద్వారా మీరు పబ్లిసైజ్ చేస్తే కనుక అప్పుడు మేము చూడాలండి, వెయిట్ చేసి చూస్తాము వాట్ ఈస్ ద రెస్పాన్స్ అని. తర్వాత మేము నెక్స్ట్ యాక్షన్ మేము చేస్తాం. మేము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంత చిన్న నేరో రోడ్లో ఎంత వెహికల్ మూవ్మెంట్ ఉన్నదో దానికి ఇబ్బంది అవుతుంది. అందులో తాగి నేను రాత్రి గొడవ పడ్డారు పిల్లలు. అండ్ ఆల్ టీనేజ్ బాయ్స్, యంగ్స్టర్స్, వాళ్ళు అడల్ట్స్ కూడా కాదు, మైనర్స్ తాగేసి గొడవలు పెట్టుకుంటున్నారు. బయట కూడా తాగుతున్నారా? ఇక్కడ బయట రోడ్ల మీద అండి, పక్కన కూడా ఇక్కడ కూర్చొని తాగుతున్నారండి. ఇక్కడ ఫుట్పాత్ మీద కూర్చొని తాగుతున్నారు. అక్కడ వాళ్ళని అడగలేదా? వాళ్ళు ఏమంటున్నారు? వైన్ షాప్ వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదండి. మాకు సంబంధం లేదు, వాళ్ళు పోలీసు తీసుకుంటారు. మేము అమ్ముతున్నాం, వాళ్ళు ఏమవుతారు మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు. దట్ ఇస్ రెస్పాన్స్. చేస్తామని వాళ్ళు ఏమనలేదా? ఇప్పుడు చూస్తున్నారు కదండి, వాళ్ళు ఇప్పుడు పర్మిట్ ఉందన్నారు, ఇప్పటివరకు దే నాట్ షోన్ as a పర్మిట్. ఇంకోటి ఇంటి లోపలికి వచ్చేసి కూడా తాగేసి ఏది దొరికితే తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మొన్న ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, లోపలికి తాగేసి వచ్చాడు, హాల్ లోపల దీవాన్ మీద ఫోన్ ఉంటే తీసుకొని ఇంటికి వచ్చేసిండు మా పాప ఫోను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా ముంగడ సెక్యూరిటీ గార్డ్ని రాజు ఉంటే అడిగిన ఎవరైనా వచ్చిరంటే ఇప్పుడే ఇట్లా పోయిండు అంటే నేను మళ్ళీ ఇమ్మీడియట్లీ వెహికల్ తీసుకొని బనీన్ మీద పోయి నేను మా పాపది అడిగాను. మెయిన్ రోడ్ విక్టరీ స్టూడియో ఆపోజిట్ ఇక్కడ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటి ముంగడ పోయి మా పాప ఫోన్ అతని దగ్గర తీసుకొని వచ్చాను కోపడి. ఇంటి లోపలికి వచ్చి ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎప్పటి వరకు ఉంటున్నారు వీళ్ళు? ఎప్పుడు పడితే అప్పుడు మేడం, నో టైం. మేడం మేము అండ్ డే టైంలో జరిగింది, నేను నైట్లో అంటలేను, మధ్యాహ్నం 3:30కి జరిగింది. నేను షాప్ నుంచి 3:30కి లంచ్కి వచ్చాను, ఇమీడియట్గా ఇన్సిడెంట్స్ జరిగింది ఆఫ్టర్నూన్ 3 o'clock. सुनो, मैं एक्साइज डिपार्टमेंट का इंस्पेक्टर जगन मोहन, मैं उससे बात करा मैं, उन क्या बोला 100 स्क्वायर मीटर के अंदर ही होना चाहिए ये, और ये पर ऐसा कर सकते हैं उन लोग, पूछो उनको. आई स्पोकन टू जगन मोहन, एक्साइज इंस्पेक्टर. I have the video recording also with him. డబ్బులు ఇస్తే ఏదైనా డబ్బులు ఇస్తే ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఏదైనా సిద్ధమేనండి. ఈ కంటోన్మెంట్లో ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు కానీ డబ్బులు ఇస్తే దేనికైనా సిద్ధమే. డబ్బులకి ఏదైనా సిద్ధమే, ఏదైనా పర్మిషన్ ఇస్తారు. మీ లాసేనందితో కాంటాక్ట్ చెప్పారు? మేము ఇప్పటికైతే స్థానిక ఎమ్మెల్యేని కాంటాక్ట్ కాలేదు. మేము పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, ప్లస్ ఎక్సైజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, వీళ్ళకి ఇచ్చాము. కానీ ఇప్పటివరకు ఇది కంటోన్మెంట్ చేయాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళ గుట్లో ఎక్కువగా సెపరేట్ పవర్స్ ఉంటాయి. సో ఎమ్మెల్యే కాంటాక్ట్ అయితే తొందర అవుతుంది కదా, మీరు అప్రోచ్ అవుతాయి. ఇప్పుడు తక్షణ కర్తవ్యమే. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎమ్మెల్యే కాంటాక్ట్ అవుతాం, ప్లస్ ఉన్నత అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంటాక్ట్ అయ్యి ఈ సమస్యను మంత్రి వరకు కూడా తీసుకెళ్తామని మేము స్పష్టం చేస్తున్నాం. ఈ వైన్ షాప్ కి పర్మిట్ షాప్ అపోజిట్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి? ఇక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ వర్షన్ ఏంటో అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ వర్షన్ ఏంటి? ఎందుకు అటు సైడ్ అపోజిట్ లో పెట్టాలని పెట్టారు? ఓనర్ వస్తుంది, ఓనర్తో మాట్లాడండి, మేమేం మాట్లాడలేము. అంటే మీరు కూడా బాధ్యులే కదా. సో ఓవరాల్ గా మనం ప్రయత్నించినప్పటికీ మేము మాట్లాడడం అని కరాఖండిగా దీనికి మేము బాధ్యులం కాదని ఇక్కడున్న ఎవరైతే సిబ్బంది వర్కర్స్ ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. సో మేము బాధ్యులు కాదు, ఎవరు ఇబ్బంది పడినా మాకు ఏం ఫరక్ పడేది లేదని కూడా ఒకవైపు వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.